న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కూటమి ప్రభుత్వం కల్తీ మద్యంపై వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో చేపట్టింది. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయ పర్యాడ్ విజయ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ స్పీకర్ తమ్మినేని హాజరై ఇచ్చాపురం ఎక్సైజ్ సీఐ దుర్గాప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మద్యం ఎరులైపారుతుందని అన్నారు. నకిలీ మద్యం నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నారావారి నకిలీ మద్యంతో 420 మంది ప్రాణాలు కోల్పోయారని సీతారాం ఆరోపించారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది, నకిలీ మద్యం తయారవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ బ్రాండ్ మద్యాన్ని వెంటనే నిలుపుదల చేసి నకిలీ మద్యం బారిన పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి సీతారాం డిమాండ్ చేశారు. ఈ పర్మిట్ రూమ్స్ ని పూర్తిగా స్టాప్ చేయాలి. తర్వాత మీరు ఎన్నైతే మీరు షాప్స్ ఇచ్చారో ఆ ఆక్షన్లో చేరినటువంటి షాపులను మాత్రమే మీరు కంటిన్యూ చేయాలి, నాట్ ఫర్ ఎనీ అదర్స్. అర్థం కాలేదా? తర్వాత పర్మిట్ రూమ్స్ కానీ బెల్ట్ షాపులు కానీ ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. మేము చేస్తున్నటువంటి డిమాండ్స్లో ఇవి. తర్వాత నకిలీ మద్యం తయారీపై సిబిఐ విచారణ జరిపించాలని చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ప్రజల ప్రాణాలు హరిస్తున్న నారావారి కల్తీ సారాన్ని అరికట్టమని చెప్పి మేము చేతులు జోడించి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదో మేము చెప్పింది అర్థం కాలేదా? ఆయన ఇది మ్యానిపులేట్ చేయడంలో సిద్ధహస్తుడు. నేనే ఆ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా చేశాను. 2 మంత్రులు మారితే 3వ మంత్రిగా నేను వచ్చాను. ఆ తర్వాత సుజావుగాది నడిచింది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎక్కడా చూడలేదండి. ఏంటి మొత్తం ఇండస్ట్రీస్ లేస్తుంటే దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ఇదేమిటి అరాచకత్వం? ఇదేమిటి ఆగడం? ఇది తారాస్థాయికి చేరుకుంది. అందుకే ఈ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం మేము. దీన్ని కొనసాగిస్తారో మీరే చెప్పండి. మీరు ప్రభుత్వం ఇవాళ ఆ ములకల చెరువు తర్వాత తంబలపల్లి వీటిల్లోన ఈ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి ద్వారా వస్తున్నటువంటి ఆదాయాలను మీకే స్వయంగా ముడుపులు అందుతున్నాయని చెప్పి మాకు అందినటువంటి సమాచారం. అది ఎలాగండి? ఇవన్నీ మీరు రేపు ఎలక్షన్లో పెడతారు. ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఇస్తారు. అందుకే వీటిల్ని మేము చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో వీటన్నిటి మరి వాళ్ళకి అక్కడ చాలా ఏదైతే స్పిరిట్ మరియు కొన్ని రసాయనాలు ఏది కల్తీ మందు తయారు చేయడానికి వాటితో పాటుగా మద్యం బాటిల్స్ మరి ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో దానికి సంబంధించి స్టిక్కర్స్ కూడా వాళ్ళు అది కంప్లీట్గా ఒరిజినల్ లాగా ఫేక్ వన్నీ కూడా చేసి మనం అందరం ఈ కథనాన్ని టీవీలో అందరూ చూశారు. ఇంత జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి దీన్ని అనుకున్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి జయచంద్ర గారు ఒక ఇన్ఛార్జ్ అయి ఉండి వాళ్ళ అనుచరులు మొత్తం 5,820 కోట్లు మాఫియా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ సిబిఐ వారు కూడా దాని మీద దర్యాప్తు చేయడం లేదు. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఈ మద్యాన్ని అంచెల వారీగా నిర్మూలించడం కోసమని ఏవైతే ఈ మద్యం షాప్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక టైం లిమిట్ చేసి వాళ్ళు అవన్నీ కూడా మన గవర్నమెంటే టేకప్ చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అమ్మేవారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. పర్మిట్ రూమ్స్ వచ్చేసాయి. మరి అలాగే బెల్ట్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మన ఇచ్చాపురం నియోజకవర్గం తీసుకుంటే కనుక గుడి దగ్గర ఉన్నాయి కొన్ని,
కొన్ని అయితే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయి, కొన్ని స్కూల్స్ దగ్గర ఉన్నాయి. దానివల్ల చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో వీటన్నిటిని అరికట్టాలని చెప్పి మేము ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది. మరి పాత విధానాల్లాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేసేదో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేయాలని మేమైతే రావడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చాపురంలో అయితే మద్యం ఏర్లు పార్లుగా అవుతుంది. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో నిజంగా ఇంకొక ఇష్యూ కూడా చాలా ఎక్కువ మాకు వేధిస్తుంది. ఏంటి అంటే ఈరోజు 15th ఫైనాన్స్ వర్క్స్ వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా వర్క్స్ చేశాక అవన్నీ అప్లోడ్ చేయడానికి ఎంబుక్లో రికార్డ్ చేయట్లేదు. ఇది మొత్తం ఇది ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఏది కూడా అప్ చేయొద్దని చెప్పారు. ఈ విషయం మేము ఎన్నోసార్లు డిపిఓ కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఇది